హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనం విషయంలోకి వెళ్ళే ముందు మా గురువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకొకటి, నన్ను గురువుగా మార్చినటువంటి మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అందరికీ కూడా టీచర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ప్రతి ఒక్క మంచి విషయం చెప్పే వారందరినీ కూడా టీచర్గానే పరిగణిస్తామండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరైతే మన జీవితంలో ఉంటారో వారందరినీ కూడా మనం టీచర్స్గానే భావించాలి. మన శ్రేయస్సు కోరిన వారు, మనకి కొన్ని మంచి విషయాలు చెప్పిన వారు, మనకి ఏవైతే విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఈ టీచర్స్ గురువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క వీడియోని మొదలు పెడుతున్నాను. అయితే ఈరోజు అసలు ప్రధాన కారణం ఏంటంటే, వీడియో చేయడానికి గల కారణం, ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవ్వని విద్యార్థులు అనే మాట చాలా వరకు చాలా డౌట్స్ అడుగుతున్నారు. డోంట్ వరీ అమ్మా, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అనేది జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ఉన్నట్లయితే మనకి ఎలా లేదన్నా మీకు మంచి టైం అనేది దొరుకుతుంది. ఆ మంచి టైంని ఇక్కడి నుంచి మీరు వినియోగించుకున్నట్లయితే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది. అయితే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కరెంట్ ఎకానమీలో భాగంగా దీన్ని జోడించుకోండి. ఇక్కడ మనకి వివిధ సంస్థలు అనేవి ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ మన భారతదేశ వృద్ధి రేటును అంచనా అనేది ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వరల్డ్ బ్యాంకు వారు వృద్ధి రేటు అంచనాని ఇవ్వడం జరిగిందండి. గతంలో ఇచ్చినటువంటి వృద్ధి రేటు అంచనా ఏ సంవత్సరానికి? ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే ఇక్కడ 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను గతంలో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది 6.6%గా ఈ యొక్క వృద్ధి రేటు అంచనాని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇది 7%కి పెంచడం అనేది జరిగింది. మనకి ఇది చాలా ఉపయోగం. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక అనేది వరల్డ్ బ్యాంక్ జీడిపి వృద్ధి రేటు అంచనా అనేది బేస్ చేసుకొని మనకి చాలా వరకు అయినా సరే ఈ యొక్క మనం ఎంతవరకు వృద్ధిలో ఉన్నాము, ఇంకా ఎంతవరకు ఈ యొక్క మన వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు, అదేవిధంగా ఎగుమతులు, అదేవిధంగా ఈ యొక్క ట్రేడ్ అనేది జరుపుకోవాలి అనేటువంటి విధంగా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా, ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ కూడా దీని మీద ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అయితే వరల్డ్ బ్యాంక్ వారు ఇటీవల ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 2026-27 ఫిజికల్ ఇయర్లో కూడా వృద్ధి రేటు అనేది మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో వృద్ధి రేటు అంచనా అనేది బలంగానే ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అయితే 2030 నాటికల్లా కూడా ఇక్కడ $1,00,000 కోట్ల వరకు కూడా ఎక్స్పోర్ట్ టార్గెట్ అనేది చేరుకుంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇందులో ఎక్స్పోర్ట్ ఆ స్థాయిలో చేరాలి అని అంటే ఐటీ ఎగుమతులు, మెడిసిన్, జౌలి, దుస్తులు, పాదరక్షకులు, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీ ఈ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్యం అనేది ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతర్జాతీయ వాణిజ్యం అనేది మరింత వరకు కూడా ఇంకా పెంచుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు గాను 2030వ సంవత్సరానికి 1,00,000 కోట్ల డాలర్లు మన యొక్క ఈ ఎక్స్పోర్ట్ వాల్యూ ఉండాలి అంటే మాత్రం ఇది ఇలా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగాలి అని చెప్పేసి, అంతర్జాతీయ వాణిజ్యం పెరగాలని చెప్పేసి చెప్పడం అయితే మాత్రం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగిత రేటు ఏదైతే ఉందో ఈ ఉద్యోగిత రేటు పెరగడానికి ప్రధాన కారణంగా ఈ యొక్క వాణిజ్యం ఏదైతే ఉందో ఈ వాణిజ్య రంగం పెరుగుదల కూడా చాలా డిపెండ్ అవుతూ ఉంటుందండి. చూడండి, ఇక ఎంప్లాయ్మెంట్కి అదేవిధంగా ఇక ఈ నిరుద్యోగ సమస్యకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఓకే, ఎంప్లాయ్మెంట్ అదే నిరుద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క వాణిజ్య రంగానికి సంబంధించి బాగా ఉన్నాయన్నమాట. అభివృద్ధి చెందిన దేశాలు అనేటువంటి ఆస్ట్రేలియా కానీ లేకపోతే సౌదీ అరేబియా కానీ, యూఏఈ, సౌదీ అరేబియా కాదు యూఏఈ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అక్కడ వాణిజ్యం ఎక్కువ ఉండడం వలన నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కూడా చెప్పడం జరిగింది వరల్డ్ బ్యాంక్. అయితే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఇంకేం చెప్పింది అంటే 3 రంగాలు ఉన్నాయి మనకి. ఓకే, ఎకానమీలో ఏంటి? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, మనకి సేవా రంగం. ఈ 3 రంగాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ 3 రంగాలు కూడా ఏం చెప్పారు ఇక్కడ వ్యవసాయ రంగంలో రికవరీ వలన, అదేవిధంగా ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే ఇక్కడ వృద్ధిని పాక్షికంగానే సరే ఉండాలి అని చెప్పి జరిగింది. అదేవిధంగా సేవల రంగం అనేది బలంగా ఉంటే మనకి ఇక ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తుంది, ఈ యొక్క వృద్ధి రేటు అంచనాలను మీరు చేరుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనేది తెలియజేయడం జరిగింది. ఓకే, అయితే మరికొన్ని సంస్థలు ఇదే 7% ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ సంస్థలు చూసుకున్నట్లయితే చూడండి 7% వృద్ధి అనేది చాలా ఎక్కువే. ఓకే, అయితే ఇక్కడ వారు ఇచ్చిన అంచనాల ప్రకారం IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా మనకి 7% ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 7% ఇచ్చింది. మరి ఇప్పుడు మనకి వరల్డ్ బ్యాంక్ కూడా 7% ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఆర్థిక సర్వే ఏం తెలిపిందండి, 6.5 నుంచి 7% వరకు ఉంటుందని చెప్పేసి ఆర్థిక సర్వే తెలియజేసింది. ఓకే, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏం చెప్పారు, ఇక్కడ 7.2% ఉంటుంది అని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగిందండి. ఇది వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలని ఏ సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి అనేటువంటి మీకు సంక్షిప్తంగా మీకు వివరించడం జరిగింది. ఇది ఎవరైతే మెయిన్స్కి చదువుతారో ఎకానమీ మెయిన్స్ కరెంట్ ఎకానమీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు వీడియో. ఓకే, ఇది మనకి సబ్జెక్ట్. అయితే మనం ఏదైతే మీకు వెల్లడించాలనుకున్నానో ఆ విషయాలకు వెళ్దాం. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదో వారికి నెక్స్ట్ ఇయర్ ఎలా లేదన్నా సరే వారికి ఇది సువర్ణావకాశంగానే భావించండి. నెక్స్ట్ ఇయర్ ఎలా లేదన్నా ఒక 600 నుంచి 700 పోస్టుల వరకు మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ రిటైర్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్కి మీరు ఎవరైతే ఈ డీలా పడిపోయి ఉన్నారో వారందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోసం చెప్పేసి ప్రిపేర్ అవ్వండి. సిలబస్లో అయితే మాత్రం నాకు తెలిసి మార్పులు చేర్పులు ఉన్నా సరే సేమ్ సిలబస్ ఉంటుంది. ఎక్కువగా ఈ 3 అందాక చదువుకోండి. ఓకే, ఏవైతే ఉంటాయో ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. నెక్స్ట్ ఇంకోటి పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, మనకి ఇంకా ఎకానమీ, ఇలా చదువుకోండి. ఈ చదివితే ఇవే మనకి మెయిన్స్కి మళ్ళీ మీకు అవసరం అవుతూ ఉంటాయి. ప్రిలిమినరీ సిలబస్ ఇచ్చేటప్పుడు ఎలాగో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. మరికొన్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మరి ఈలోపు రాస్తూ ఉంటారు కదా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఇక మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఏవైతే ఉంటాయో అవి మీకు కవర్ అయిపోతాయి. ఓకే, ఇది మీకు ఎవరైతే ఫ్రెషర్స్ లేదా ఇంకా ఎవరైతే మొన్న ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదో వారికి ఇది
ఇక సూచనలుగానే భావించండి. ఓకే, ఇంకొక విషయం చెప్తానండి. వీడియోని అందరూ చూస్తున్నారు, కానీ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకు అని అంటే యాక్చువల్గా నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ డైలీ కూడా ఓన్లీ అందరు చెప్పే ఇన్ఫర్మేషనే కాదు, ఇక్కడ మీకు సబ్జెక్ట్ కూడా అందించడం జరుగుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మీకు టైం వేస్ట్ అనేది అవ్వదు. ఓకే, ఇది మీకు చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, టీచర్స్ డేని సందర్భంగా ఓకే, ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా ప్రతి ఒక్క కోర్స్ మీద కూడా మన యాప్ లింక్ మీకు ఇస్తాను. ప్రతి ఒక్క కోర్స్ మీద కూడా 100 రూపీస్ వరకు కూడా మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ కాదు, ఈ కూపన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. చూడండి, ఇంకొకటి కొత్తగా మన యొక్క దీంట్లో యాప్లో టెస్ట్ సిరీస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. చాలా హ్యూజ్ ఎక్కువగానే పడినాయి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. ఓకే, దానికి సంబంధించి కూడా టెస్ట్ పేపర్స్ అనేవి మనకు అందులో ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 10,000 వరకు టెస్టులు ఉన్నాయండి. 10,000 వరకు కూడా టెస్టులు మీకు కండక్ట్ చేసి నేను ఇస్తున్నాను. అది ఈరోజు ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు మొత్తం పోను ఇక్కడ ఓన్లీ 250 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రాదు. ఈరోజు రేపు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది, మన యాప్లో మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఎవరికైనా ఆ ఆఫర్ కూడా తక్కువ అనిపిస్తే నా నెంబర్ 9160005507 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ నేనే ఇస్తాను. ఈ నెంబర్ ఫోన్ చేసినట్లయితే మీకు ఇంకా తగ్గించాలి సార్, మా పరిస్థితి ఎలా ఉంది అని అనుకున్నట్లయితే నేను నా వంతు సహకారాన్ని అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.